చేయాలనే విషయాలు మాట్లాడదాం. లక్ష్మీదేవి కోపం రాకుండా ఉండడానికి మనం చాలామంది ఏం చేస్తుంటారంటే డబ్బు లెక్కించేటప్పుడు నాలిక నోట్లోంచి ఉమ్ము తీసుకొని చేస్తుంటారంటే తడుపుకొని ధనాన్ని ఇలా లెక్కిస్తుంటారు. కానీ ఎప్పుడైతే లక్ష్మీదేవి కోపం ఎందుకు వస్తుందంటే ఇలా మీరు ఎప్పుడైతే నోట్లో లాలాజలంతో ఎప్పుడైతే లెక్కిస్తారో అది చాలా ఇబ్బంది జరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. లక్ష్మీదేవి కోపం రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ధనం మన చేతికి ఉండడానికి ఇబ్బంది కలిగించే అవకాశాలు కలిగి ఉంటారు. ఇక సైంటిఫిక్ రీజన్ కూడా నేను ఒకసారి చెప్తాను. ఎప్పుడు కూడా మన నోటితో ఎందుకు లెక్కించకూడదంటే సైంటిఫిక్గా ఎన్నో బ్యాక్టీరియాస్ ఎన్నో విషయాలు మనకి నోటుకు అంటుకుంటాయి. అంటే ఒకరి చేతి నుంచి ఒకరి చేతి మారుతున్నప్పుడు తొందరగా మనకి హెల్త్ పరమైన ప్రాబ్లమ్స్ రావడానికి కూడా మనం దాన్ని అంటుకొని లెక్కించడం వల్ల ఆ యొక్క హెల్త్ పరమైన ప్రాబ్లమ్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా నోటితో ఉమ్ముతో లెక్కించరాదు అని చెప్పవచ్చు. తర్వాత రెండో విషయాన్ని చాలామంది అడుగుతున్న క్వశ్చన్, చాలామంది అడుగుతుంటారు, సార్ మాకు ఎలా లెక్కించాలి? మీరు అక్కడ లెక్కించేటప్పుడు డబ్బులు ఏదైనా కూడా ధనాన్ని లెక్కించేటప్పుడు మీరు సాధ్యమైనంత వరకు కూడా తడుపు కూడా నీళ్లు పెట్టుకొని లెక్కించుకోండి. చిన్నగా అట్ట పట్టుకొని లెక్కించండి. ధనాన్ని ఎప్పుడు కూడా రెండు చేతులు తీసుకొని ఇట్ట లెక్కించరాదు. ఎప్పుడు ధనాన్ని ఇలా లెక్కించకూడదు. ఎలా లెక్కించాలంటే ఇలా పెట్టుకొని ఇలా లెక్కించాలి. అంటే ఎప్పుడు కూడా ఎడమ నుంచి కుడికి కానీ ఎడమ నుంచి కుడికి లెక్కించాలి. కుడి నుంచి ఎడమ కన్నా లెక్కించకూడదు. ఎడమ నుంచి కుడికి లెక్కించగలిగితే అంటే ఇలా లెక్కించాలి, ఇలా లెక్కించకూడదు. అంటే డబ్బు ఎప్పుడు కూడా మనకి ఎంత ఉన్నా కూడా ఇలా లెక్కించగలిగితే ధనం మన చేతికి అనుకూలంగా ఉంటుంది. కొన్ని చెప్పేటప్పుడు మనకు సిల్లీగా కనపడుతుంటాయి. అంటే ఇలాంటి చెప్తున్నారేంటి సార్ అని. సిల్లీ కాదండి, ఇవి రియల్గా మనకు ఉన్న గ్రహస్థితిలో ఉన్న టైంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తగ్గిస్తూ ధనం అనేది అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి, ధన విషయంలో కొంత బెటర్మెంట్ ఉండడానికి ఇది బాగా పనిచేస్తుంది. కాబట్టి ఈ ప్రయత్నాలు చేసుకుంటే డబ్బు, ఆర్థిక విషయాలు, ఇంట్లో ఫ్యామిలీస్ విషయాలు కొంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి, కొంత యోగాన్ని ఇవ్వడానికి, సక్సెస్ ఇవ్వడానికి అవకాశం కలుస్తారు. కాబట్టి ధనం ఎప్పుడు కూడా నోటితో లెక్కించకుండా ఇలా అంటే మీరు ఎప్పుడు కూడా ఎడమ నుంచి కుడికి లెక్కిస్తే అంటే ఇలా లెక్కిస్తే మంచి ఫలితాలు ఉండడానికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు.